అంతలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే జాణ అంటే జీవితం జీవితమే నరజాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీతరా. Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. This episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali, so please welcome the ever gorgeous, ever smiling Roja garu. Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. Please welcome our very own laughing star, Tower star Nag Babu garu. Zabardast Khatarnak Comedy Show లో ఇప్పుడు ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లోనే జరగాలి. ఒకవేళ జరగలేదంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్న రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతి వన్నె బుజ్జ ఇల్లారా నోరులేని తువ్వ ఇల్లారా చెంగు చెంగున. సార్ నమస్కారం అండి. గెటప్ చూసి బాగా ముదిరిపోయింది అనుకుంటున్నారేమో. అలాంటిది ఏం లేదు సార్. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు అన్నప్రాసం చేశారు, బారసాలు చేశారు, ఉయ్యాలు వేశారు. కానీ నేను ఫీల్ చేయలేదు, అవి ఎలా జరిగాయో నాకు తెలియదు, మర్చిపోయాను. అందుకే ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏమనగా ఈ రోజు నా అన్నప్రాసన బారసాల ఉయ్యాల్లో వేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ నేనే చేసుకుంటున్నాను. కాబట్టి మహాజనులారా దయచేసి మీరు ఎవరి ఫంక్షన్ రావద్దు. అందరూ ఒకేసారి ఇంటి మీద పడితే ఖర్చు అయిపోద్ది కదా. మీరంటే జడ్జిలు కాబట్టి అక్కడే కూర్చోండి. అబ్బాబ్బాబ్బా రోజు ఈ పిచ్చితో చచ్చిపోతున్నాను. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? పిచ్చి ఏంటి? పిచ్చి కాదే నా తెంగర బుచ్చి. నీకు చిన్నప్పుడు అన్నప్రాసన ఎలా జరిగిందో తెలుసా? తెలీదు. ఉయ్యాల్లో వేసారు తెలిసిందా? తెలీదు. బారసాలు చేశారు తెలిసిందా? తెలీదు. ఇప్పుడు నేను చేసుకుని తెలుసుకుంటున్నాను. ఏంటి అన్నప్రాసన? ఇప్పుడు మీకు అన్నప్రాసన బారసాలు కూడా చేసుకుంటున్నానా? కింద 40 ఏళ్ళు వచ్చాయి. ఏజ్ గుర్తు చేస్తున్నావేంటి? అది బాబాయ్ ఆంటీ చేయి తగిలిసింది ఏమనుకోకు. చూసారా అన్ని పెట్టుకున్నాను. స్వీట్ పెట్టుకున్నా, గోళ్ళు పెట్టుకున్నా, డబ్బులు పెట్టుకున్నా, కత్తి పెట్టుకున్నా, పుస్తకం ఏది ముట్టుకుంటే పెద్ద అయితే అది అవుతాను. చిన్నప్పుడు అందరూ కనిపించేసేది పిలిచేసి ఇప్పుడు నేను తెచ్చుకుంటానే. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నువ్వు అక్కడ ఉంది చూడు. ముందు ఆంటీ ఎడుతుంటే పాదమే పాదు. ఏ పాట పాడాలండి? ఏదన్నా పాడు. ఆంటీ స్వీట్ పట్టుకున్నాను. షుగర్ వచ్చేటానికి స్వీట్ ఏంటండి? శుభవాన్ని ఫంక్షన్ చేసుకుంటే దిక్కుమాల మాటలు మాట్లాడతావు నువ్వు. చంపేస్తాను. చెయ్యి మళ్ళీ ఇంకొంచెం ముట్టుకుంటాను. ఇంకొంచెం ముట్టుకుంటా. అది 1 2 3. చిన్ని తండ్రి నిన్ను
గోల్డ్ 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 పట్టుకున్నాను. ఇప్పుడు నేను పెద్ద కాబోలు ఎంత బంగారం సంపాదిస్తాను. సంపాదించడం కాదు, పెద్ద అయితే పొంగిపోద్ది. ఏంటి నడుము. మళ్ళీ గుర్తు చేస్తాను. వైద్య గుర్తు చేస్తావే నువ్వు. సారీ సారీ సారీ. ఇది అది మళ్ళీ ఇంకోటి పట్టుకుంటానే. 1 2 3 1 2 3 1 2 3. డబ్బులు పట్టుకున్నాను. పెద్దయ్యగా నేను బోలేని డబ్బులు సంపాదిస్తాను. నా చీరలు కొని పెడతారా? చీలగా చాక్లెట్లు కొని పెడతాను. అదేంటి? అంతే చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కుంటారు మరి. నేను చీరలు అనుకున్నాను. నువ్వు అన్ని ఇంతే డిస్టర్బ్ చేస్తున్నావు. మళ్ళీ ఇంకోటి పట్టుకుంటాను. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఏమండి అది పట్టుకున్నానండి. నాకు తెలిసి ఇది పట్టుకోకూడదని. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సాయంత్రం అయితే చెప్పరే. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. ఇక్కడ ఉంటే అందరూ అడుగుతారు లోపల దాచి. మా ఆవిడన్ని ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది. ఇవి అయిపోయింది, ఇంకేంటండి నెక్స్ట్? నెక్స్ట్ ఏం చేసుకుంటాం అంటే అన్నప్రాసన. ఇప్పుడు నన్ను ఉయ్యాల్లో వెయ్యాలి. మన ఇంట్లో ఉయ్యాల లేదు కదా. నువ్వు ఉన్నావు కదా, నడుము పడిపోతామోనండి. పర్లేదు నేను సెట్ చేస్తాను. అంతే అంతే నన్ను ఉయ్యాల్లో ఉయ్యాల. మరి పాతపోతే పాదే ఊపలే. లాలి పాడుచున్నది ఈ గాలి, ఆ లాలి రాగాలను బోయన ఊగాలి. ఆపిసేవైతే అంటే మీరు పడుకున్నారని? అయితే పడిపోతాను దించి. అమ్మో నిద్రలో చిన్నపిల్లలు ఉయ్యాల్లోంచి పడిపోతాదంటే నీకు తెలీదు. సిద్ధాంత్ గారు నేనే మాట్లాడుతున్నాను. అదే నేనంటే నేనేనండి, నాకు పేరు లేదుగా. ఇప్పుడు పేరు పెట్టుకోవాలి, అందుకే మీకు ఫోన్ చేశాను. మా ఆవిడని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టింది. మీరేమో చక్క ఒక్కసారి పేరు పెడితే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ దున్నేయాలంతే. మంచి పేరు పెట్టండి. దేంతో పెట్టాలి? ట్రిర్తో పేరు ఎలా కొట్టదండి? ఏం నువ్వే అలా ఫీల్ అవుతున్నట్టు? మంచి పేరండి అది. ఎలా పిలుతో పిలు. ఇప్పుడు నాకు పేరు ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఆంటీ లక్ష్మి ఆంటీ. అవు మంచి పేరు పెట్టవా? మన జబర్దస్త్ లో ఒకే ఒక కపుల్ ఉన్నారు కదా, ఎవరు? సుధీర్ అని అప్పారావు. మీకు చూస్తే వాళ్ళ బాబులా కనిపిస్తున్నారు మీరు. సో ఈ రోజు నుంచి మీ పేరు సుప్పి. ఈ మొక్కల్లా ఉంది, ఏం బాగలేదు. నాకు మంచి పేరు పెట్టలేదు. ఏం పేరు పెట్టాలి ఇప్పుడు నాకు? చూసారా మీకు ఎలా అలవాటు అయిపోయిందో? మిమ్మల్ని పిలవడానికి, మీతో ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి పేరు. ఇదిగో రష్మి ఆంటీకి అసలు చెప్పకు. వాళ్ళ పిల్లలకి ఎత్తేసుకుంటది. రేష్మికి 2 పిల్లలు పుడితే పెద్ద తిర్రి చిన్న తిర్రి అని పెట్టుకుంటది. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ పగలగొట్టాను, నాకు తెలీదు. మా నాన్నగారు ఈ పగలగొట్టారు, అది బాగా తెలుసు. ఇప్పుడు అది పగలు కొడతారా? కొదతా. అబ్బా నా సీరియల్. ఎప్పుడు నువ్వు సీరియల్సే చూస్తావు, వద్దండి. నాకు అన్నం పెడతావు. నేను చూసా కదా నువ్వు. వద్దండి. టీవీ పగలగొట్టా, టీవీ పగలగొట్టా. ఏయ్! వాయిస్ మారిందేటే? నేను గత జన్మలోకి వెళ్ళా. గత జన్మ? అబ్బా తూచు 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 అలవాటు లేవు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు అయ్యగారు గత జన్మలోకి వెళ్ళావా? నా టీవీని పగలు కొడతావురా నువ్వు? ఆగు, నువ్వు గత జన్మలో ఏంటి చెప్తా. నా టీవీ కొడతావురా నువ్వు? అయ్యి బాబాయ్, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నాగబాబు సార్ ఏమంటారు మా నాటి రాఘవ్ గారి గురించి? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంకొంచెం పడితే బాగుంది అనిపించింది పంచేసేయో, బట్ ఓకే. రోజా గారు ఎలా ఉంది స్కిట్? రాఘవ్ గారు ఎప్పుడు నీట్ గా డీసెంట్ గా చేస్తారు. మీ గెటప్ అక్కడ వెళ్ళి కొంచెంసేపు ఆంటీ ఆంటీ అని పాపం ఏడిపించే పెళ్లి కూడా కాలేదు. ఎంత హట్ అవుతుంది చెప్పు.
ఎవరికైనా అట్లా పిచ్చి ఆలోచనలు వస్తే ఎట్లుంటుంది మళ్ళీ చిన్నప్పుడు జరిగినవన్నీ చూడాలంటే. సో కరెక్ట్ వైఫ్ దొరికింది, గత జన్మలోకి వెళ్ళి మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. సో బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు ఓ కన్నింగ్ క్యారెక్టర్ లో ఫుల్ ఆన్ కామెడీ చేస్తూ మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెను వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అదవన్నారు ఎదవని. ఏరా గొడుగు నేను అట్టుకోలేటు నీకు, గొడుగెట్టు. అబ్బా ఏటో ఇది, ఊరంతా పచ్చగా ప్రశాంతంగా ఉందా, జనాలేమో ఆనందంగా ఆప్యాయంగా ఉన్నారు. ఇలా ఉంటేలరా. ఏమండి నా పేరు పుల్లయ్యండి. పొద్దున్న లేవగానే ఎవడో ఒకడు కనిపించిన వాడికి పుల్లెట్టి ఆడి జీవితం నాశనం చేయండి నాకు మనసును పట్టదండి. ఏటో చిన్నప్పుడు అలవాటైపోయింది. ఏటి అవురా, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? అబ్బే సరే మన సుట్ట గురించి ఏమనుకుంటున్నారా? చెత్తనాయాలా, నేను అడిగింది నీ కాల్చే సుట్ట గురించి, నువ్వు పోల్చుకునే సుట్ట గురించి కాదు. సుట్టిరిగిపోతే సొట్ట మొహన్నాయాల. పొద్దున్నే బోని కాకపోతే డైజెషన్ అవుదండి నాకు, ఎవడు దొరకట్లేదు. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? భోజనానికి. స్పెషల్ ఏటో వెనకాల తెలుస్తుంది. నువ్వు చెంబట్టుకొని చెట్లలోకి వెళ్తున్నావు, సెంచులక్ష్మి ఇంటికి వెళ్తున్నావు మాకు తెలియట్రా. అదే ఉసు దగ్గరికి వెళ్తున్నావు అంటున్నాను. ఈ విషయం ఎవరితో చెప్పక బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీ విషయం నేను ఎవరితో ఎందుకు చెప్పుకుంటానేరా? అబ్బే నీకు విషయం చెప్పనా? ఏం బాబాయ్? నువ్వు చెంబట్టుకొని చెంచు దగ్గరికి వెళ్తున్నావా? నువ్వు అలా వెళ్ళగానే బకెట్ పెట్టుకొని ఇంకోటి మీ ఇంటికి వెళ్తున్నాడు. ఇంకో బిందె ఎట్టుకొని ఎట్టుకెళ్ళలేటి, చెంచెట్టుకెళ్ళి నేను ఊరుకోను. సర్లే గాని ఈ విషయం నేను ఎవరికి చెప్పను బాబాయ్ ప్లీజ్. ఇప్పుడు లేదు బాబాయ్, నా చెంబా వాడి బకెట్ నేను వెళ్ళి తేల్చుకుంటాను బాబాయ్. ప్రశాంతంగా ఉందండి. పొద్దున ఒకటి పుల్లెట్టాను, ఆడుకోటేసుకుంటాడు, చాలా హ్యాపీగా ఉంది. ఏరా అబ్బే వీడికి చెప్పుకోండి. కసిగా ఉందండి ఇది ఖచ్చితంగా. సుషి ఏంటి సుషి, బాగున్నావా? సుసి ఏంటి సుసి? నా పేరు సుసి. లా లా ఏది? అలానే ఉంటే ఊళ్ళో కుర్రాళ్ళందరూ అల్లా ఎందుకుంటారే? ఎలా ఉంటారు మరి? ఇలా మాత్రం ఉంటారు, దూరం జరుగు. సర్లే గాని సుషి, నీకు పెళ్లి కుదిరిందటగా? అయ్యి బాబోయ్, నీకు సిగ్గుందే బాగాను. సరిగాని ఇంతకీ కుర్రాడి పేరేటి? అదేం పేరే కొంపతి చైనా వాడేటి? చెప్పిన పేరు కాదు, సిగ్గు. అయ్యో మగ్గలా ఉంది నీ సిగ్గు. సరిగాని ఆ కుర్రాడి పేరు చెప్పవే. షేకింగ్ శేషు. నేను అడిగింది కుర్రాడి పేరు, ఆడి తాత పేరు కాదు. నేను చెప్పింది కుర్రాడి పేరే. ఏంటి ఆడా? ఆడన బేడా? చిచ్చి ఆడ పెద్ద తేడా. బాబాయ్ నాకేం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ చెప్పు. బాబాయ్ అంటే బావా అనొచ్చు కదా. చెప్పు పుల్లే బావా, షేకింగ్ శేషు గురించి. ఆ శేష్ గడ్, ఆ శేష్ గడ్ ఆ శేష్ గడ్ మెడిసిన్ లాంటి మెడిసిన్ లాంటోడా? అయితే బాగా పనిచేస్తాడు. అది ఎక్స్పైర్ అయిన మెడిసిన్. ఆ నాడితే రియాక్షన్ తప్ప యాక్షన్ ఉండదు. ఓవర్ యాక్షన్ చేయకుండా క్లియర్ గా చెప్పు బావా. వస్తే పిచ్చిదని అది ఆల్రెడీ యూజ్ అయిపోయాడు అని చేసుకుంటే ఏ యూజ్ ఉండదు. అసలు ఆడడానికి ఏ యూజ్ ఉండదు. నాన్నో నాకు ఈ పెళ్ళొద్దు నాన్నో, నాన్నో నాగా ముసోడొద్దు నాన్నో. ఇది ఇంత సాగదీస్తే పెళ్లి కాదు, శోభనం కూడా కాదు వీడికి. అబ్బే రెండోది కూడా బోన్ అయిపోయింది, కడుపు అంత ప్రశాంతంగా ఉంది. ఇడేంటి సాగర్ గాడిలా ఉన్నాడేంటి? ఏరా సాగరు, వామో పుల్లగాడు. ఊళ్ళో అందరు దొరుకుతున్నారు రా, ఇడు ఒక్కడు దొరకట్లేదురా. ఈసారి ఇడు దొరికితే పుల్లగా దగ్గర కర్రేట్ ఎత్తానేరా. ఆ కర్ర ముందు నాకు అర్జెంట్ పని వెళ్ళాలి. పనిలే ఉంది, ఊర్లో పనులు లేని వాడికిరా. సరిగాని మీ ఆవిడ కొడుకు పుట్టాడట కదా? మా ఆవిడికి పుట్టాడు ఏంటి? నాకే పుట్టాడు. అదేరా ఊళ్ళో ప్రతిోడు అదే అనుకుంటున్నాడు. మరి అదే అనుకోవడం ఏంటి? నాకే పుట్టాడు. అవునరా నీకే పుట్టాడు. ఊళ్ళో ప్రతి ఒక్కడు నొక్కి మరీ చెప్తున్నాడు. నొక్కి మరీ చెప్పడం ఏంటి? నాకే పుట్టాడు. అసలు నొక్కి చెప్పినాడు నీకు? ఒరే పొద్దున లింగంగా నాకు నొక్కాడు, ఆ విషయం నీకు నొక్కాను. ఇదిగో పులిగాడు వస్తున్న వాడికే వాడిని అడుగు నొక్కాడు. రేయ్ నువ్వేనా? నేనే. నొక్కి చెప్పావా? ఒక్క నిమిషం బాబాయ్,
నన్ను ఎందుకు కొట్టాడు ఏం బాబాయ్? లేదురా నువ్వు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు అంటే భోజనానికి అన్నావా? అన్నాను. స్పెషల్ ఏంటంటే నొక్కావా? నొక్కాను. అదే స్పెషల్ ఏంటంటే మరి నాతో పాటు వచ్చారు నీకు మొత్తం తెలుస్తుందని మళ్ళీ నొక్కావా? నొక్కే చెప్పాను. నీ నొక్కిన ఆ విషయం నొక్కడేట్రా? నొక్కి చెప్తావరా? మళ్ళీ ఒక్క నిమిషం. బాబాయ్ వాడు నన్ను ఎందుకు కొడుతున్నాడు తెలియట్లేదు బాబాయ్. నువ్వు పొద్దునే చెంబెట్టుకొని చెంచు దగ్గరికి వెళ్తున్నావా? అదే నువ్వు ఉషు దగ్గరికి వెళ్తున్నావు కదా, వాళ్ళు వెళ్ళగానే ఒకటి బకెట్ పెట్టుకుని వెళ్తున్నాడు కదా. ఎవడు బాబాయ్? వేరేడైతే ఓకేనండి. మరి వాడే అయినప్పుడు రివర్స్ లో నన్ను ఎందుకు కొడుతున్నాడు బాబాయ్? ఆ విషయం నీకు తెలిసే లోపే ఆడే రియాక్షన్ అయ్యాడు మాకే క్యాటరింగ్. ఏరా బకెట్ కట్టుకొని వెళ్తాడు. బకెట్ ఎత్తుకెళ్తా లేకపోతే ట్యాంక్ ఎత్తుకెళ్తా. నేను మగాడిరా. నువ్వు మగాడు అయితే నేను అంతకు మించి మగాడిరా. అది కొట్టారా? నువ్వు అంతకు మించి మగాడవని చెంచు లక్ష్మి చెప్పింది లేరా? నువ్వు నా ఇంటికే కాకుండా చెంచు లక్ష్మి ఇంటికి కూడా బకెట్ తోలుతున్నావా? అలా ఊర్లో ఎంతమంది ఇంటికి బకెట్ తోలుతున్నారా? వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాను రా. అంత మగాడరా నేను. నీ అంత మొగాడు అయితే ప్రూఫ్ చూపించరా? ప్రూఫ్ కావాలా నీకు? ఇక్కడ బాబాయ్ ఆగు బాబాయ్. వాడు నన్ను రెచ్చగొట్టాడు. వాడికి అలా ప్రూఫ్ చూపించాల్సిందే. ఇదిగోరా నా ఆధార్ కార్డు. నేను మెయిల్ రా. అరే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు మగాడైపోడరా. అంటే పాన్ కార్డు కావాలా? పాన్ కార్డు ఆధార్ కార్డు కాదా? మగాడంటే దమ్ము ఉండాలి. దమ్ము అది నాలో ఉందిరా. తెలుస్తుందిరా. నిన్ను చూస్తేనే దమ్ము దగ్గు ఆయాసం ఉబ్బసం అన్ని ఉన్నాయని తెలుస్తుంది. నాకు అవే ఉన్నాయిరా. కానీ నీకు పైల్స్ ఎయిడ్స్ ఉందని జిల్లా జిల్లా మొత్తం తెలుసురా. మిగతా జిల్లాలు కూడా వెళ్ళి చెప్పరా. మిగతా జిల్లాలు కూడా చెప్పేస్తా. చెత్తనా వెళ్ళారా? కుర్రాలు కొట్టుకుంటే పసుండాలి నసుండకూడదు. అరే ఎదవా 2 కార్లు అందుకో. ఇది అట్టుకో, ఇది అట్టుకో. ఎక్కడ ఎట్టుకోమంటా బాబాయ్? చెప్తాడు. నేను చెప్తా. నన్నే కొడతావా? నా చెంబు మీదొట్టు నీ బకెట్ నీ రోజు పగల కొడతాను. బట్ట చాలా బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్. ఇప్పటి వరకు నా పిల్లం కూడా ఆ విషయం నాతో చెప్పలేదు. బాబాయ్ కొట్టుడు అంటే అది కాదు బాబాయ్. ఫైట్ మాస్టర్ ప్రభుదేవ కొట్టుడు ఎలా ఉంటుంది ప్రభుదేవ డాన్స్ మాస్టర్. ఇప్పుడు ఫైట్ మాస్టర్ చేస్తాను బాబాయ్. చెంచు లక్ష్మి మీద ఒట్టే చెప్తాను రా. ఈ రోజు నీ చెంబుకు సొట్ట పెట్టకపోతే నేను మగాన్నే కాదురా. కొట్టకుండా ఇక్కడే చేస్తున్నావురా? నేను నీ దగ్గరికి వచ్చి కొట్టడం పాత పద్ధతి. నేను నా దగ్గర రప్పించుకుని కొట్టడం కొత్త పద్ధతి. అది 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 సంతోషం ఉందా నాకు? ఇంకా సర్దు కొట్టుకోండి. ఇంకా నా లైఫ్ లో నేను పుల్ల పెట్టిన తర్వాత ఇంత కొట్టుకుని వచ్చినాడు. చాలా హ్యాపీ ఉంది. ఈ ఆనంద సమయంలో అబ్బే కాకుండా ఎవరు మాట్లాడాలి? నువ్వు అబ్బే మాట్లాడుకోను. మళ్ళీ కొట్టాడు గట్టిగా. అరే అంత పొడుగున్నావు పొంగులాగా ఎగిరి మరి కొట్టడం ఎందుకురా? ఇలా ఎగిరి కుడితేనే కదా మనకు అప్పుడప్పుడు క్లోజ్ పడేది. అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా? మనిషి వద్ద దున్నపోతావా? పెట్ల పీకని తాటెంకలా ఉంది జుట్టు. శనిగాడి అదవా ఊడిగల్లేదా ఎందుకు కొట్టావరన్నా? అరే అసలు ఏం జరిగిందో తెలుసుకుని అడుగుతాడు. అవడం తిడతాడు. నువ్వేంట్రా తిట్టిన తర్వాత అడుగుతున్నావు? వాడు నా గురించి నొక్కి చెప్పాడంట. అదేమి నొక్కి చెప్పాడు తెలుసా నీకు? చెప్పు. ఆడు పొద్దున చెంబట్టుకుని వెళ్తున్నాడా? అదే విషయాన్ని నొక్కి చెప్పాడు పొల్లగాడికి. పొల్లగాడు అదే విషయం నీకు వేరేలా నొక్కి చెప్పాడు. ఎందుకు కొట్టేవరన్నా? వాడు బకెట్ తీసుకెళ్ళి వెళ్తున్నాడు రా. వాడు బకెట్ ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా నీకు? కదా ఒరే దరిద్ర పెదవా. కప్పర మింగురు పాములే ఉండవటం. ముడిగల్లేదన్నమాట. అన్నం తింటున్నావు గడి తింటున్నావు. మనిషి జన్మనేది. ఇంకోసారి ఆ పొల్లగాడి మాటలు మీరు ఎద్దరు కొట్టుకున్నట్టు తెలిసిందనుకో కొబ్బరి చెప్పిచ్చు కొడతాను శనిగాడి ఎదవలారా. ఎలా చెప్తున్నాడు గురుగారు మీ గురించి? ఊళ్ళో అందరు నాకు ఫుల్ ఎడతారు. నువ్వు డైరెక్టర్ నాకు గుణపం పెట్టేసావురా. ఊరికే రా. ఊళ్ళో ఎవడు ప్రశాంతంగా ఉంటే ఏరా నీ దగ్గర అన్ని పుల్లలుంటే వెళ్ళి మీ పొయ్యిలో పెట్టుకోరా. ఎందుకురా ఊళ్ళో మా జీవితాలు సంకనాకిపిస్తున్నావు? రారా మామ చాలిక పుల్లలు 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 నువ్వు గట్టి కొడతావు. నువ్వు గట్టి కొడతావురా. మామ సారీరా నేను తప్పు అర్థం చేసుకున్నాను. ఈ రోజు నా కడుపు నిండలేదు. ఈ 2 నాయలకు ఫుల్ గా కడుపు నిండింది. అబ్బే ఈ ఒక్కడేలా నీకు ఇచ్చేయాలరా. ఏడేళ్ళు చేసిన సర్వనాశం చేస్తున్నావు. పదరా
నాగబాబు సార్. ఊళ్ళో లిటిగెంట్స్ ఉంటారు, వాడికి వీడికి తుంపులు పెట్టేసి కొట్టుకుంటే ఆనంద పడతారు. దాన్ని కొంచెం వెస్ట్ గోదావరి స్లాంగ్ ఏదో వాడినట్టును కొంచెం ట్రై చేస్తాను సార్. బాగానే చేసావు, ఇంచుమించు ఒక 60% కవర్ అయిపోయింది. ఇంకొంచెం స్లాంగ్ పొడుకున్నాడు పర్ఫెక్ట్. వాళ్ళు యమలాపురం కొరడు కదా, ఈజీగా వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేయి, బాగుంది. బట్ ఓకే, గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. రోజా గారు పుల్ల మాస్టర్. బాగుంది గెటప్ వేణు. థ్యాంక్ యూ అండ్ పుల్లలు పెట్టడం బాగుంది. సుశీల కాదు సుశీలా. లా అలా ఉంటే అలానే ఉంటే ఊర్లో కుర్రాళ్ళందరూ అలా ఎందుకు అవుతారే? సూపర్, బాగా చేశాడు ఈరోజు అవినాష్. వెంకీ బాగా చేశాడు. మహేష్ మాత్రం సూపర్ అసిస్టెంట్. చాలా మంది అసిస్టెంట్లు ఇప్పుడు అలాగే ఉన్నారు. వాడు ఏమో చెప్తాడో దాంతో వదిలేయాలి. వాడిని కలకటం వల్ల ఎంత దెబ్బ వచ్చింది చూసావా? బాగా చేసావు మహేష్, నువ్వు కూడా. అందరు బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు హారర్ కామెడీతో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు ధనాంతన్ రాజ్ along with the team. బయట ఎండలు మామూలుగా లేవుగా. టీవీలో ఏమొస్తుంది ఏంటో. ఏంటండి ఏంటి టీవీ రావట్లేదేంటి? టీవీ ఎక్కడికి రాదు, అది అక్కడే ఉంటుంది. చా జబర్దస్త్ లో స్కిట్ కొట్టిన టీం లీడర్ అన్నా, సంపాదన లేని భర్తలన్నా, మీ ఆడవాళ్ళకి మంచి అలుసే. నేను అడుగుతుంది టీవీ ఎందుకు నా దగ్గర రావట్లేదని కాదు, టీవీలో బొమ్మ ఎందుకు రావట్లేదని. కేబుల్ ఓడు పోయి కట్ చేశాడు కాబట్టి. కేబుల్ ఓడు నెల ముందే కట్ చేశాడే, నేను పైకి వెళ్ళి అతికేసాగా అతుకు. ఇంటి ఓనర్ అరుస్తున్నావేంటయ్యా? అరుస్తున్నట్టు కనిపిస్తున్నా నీకు? మరే 5 నెలలు అయింది. 5 నెలలు అయిందా? రెంట్ అడిగితే వచ్చా నెలిస్తా అంటారు. అక్కడ మా ఆవిడకి 9 నెలలు వచ్చి నాకేం సంబంధం లేదయ్యా. అంటారు. ఇప్పుడు మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఖర్చులకు డబ్బులు కావాలరా. ఇప్పుడు డబ్బులు అంటే ఎలా ఇస్తావు చెప్పు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తావు చెప్పవయ్యా. డబ్బులు ఇస్తావా, ఇల్లు ఖాళీ చేస్తావా? అంతగా మాట్లాడితే నువ్వే ఇవ్వాలి తెలుసా నాకు డబ్బులు. నేనెందుకు ఇవ్వాలరా? నేను ఒంటరిగా బ్యాచిలర్స్ రూమ్ ఇవ్వండి సార్ అన్న. నువ్వేమన్నావు? బ్యాచిలర్ కి సినిమా ఆర్టిస్ట్ రూమ్ ఇవ్వవు, ఫ్యామిలీ అయితే ఇస్తానన్నావు. నీ వల్ల దీన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ప్రొడక్షన్ లో ఫోన్ చేస్తాను, ఇది ఎక్కడ చేస్తుంది, దీని ప్రొడక్షన్ ఎక్కడ చేస్తుంది? నీవేనయ్యా దీని అంతటి కారణం. నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను ఇల్లు ఖాళీ చేయను తెలుసా? గురించి ఏమనుకుంటున్నారు? నీకు విషయం చెప్పంటావా? ఆల్రెడీ ఒకరి దగ్గర 2 సంవత్సరాలు అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా చెప్పట్లో వాడు వస్తాడు. ఎవరిని తీసుకొస్తా తీసుకురా, చూసుకుందాం. వాడు ఇంకా రాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు వెళ్ళి గ్రీన్ టీ పట్టుకురాపో. గ్రీన్ ఇదేంటి అమ్మా కుడికాలు ఏదేదే ఏదో కుడిచేకి ఉంది అదే కదా. సరేలేమ్మా దాడదాం వెళ్ళే. ఇదేంటి సీమ పందికి ముళ్ళ పందికి మధ్యలో పుట్టిన వాళ్ళ ఉన్నాడు. పోనీ అమ్మ బడో కూలరు, 2 సీట్లు, ఏమంతా అంతా బాగుంది. ఇదే స్పీకర్ కానీ అంతా చూడడానికి కూడా శుద్ధంగా ఉందబ్బా. మనిషిని ఎత్తుక్కోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదా? ఒరే ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఏంటంట మావిడయ్యా, నువ్వెవడు అసలు ఇంటికి మా ఇంటికి వచ్చావు? అసలు దేవుడా నేను ఈ రెంట్ కొంటున్నానయ్యా. నాయన 2 నెలలకు కట్టాను అడ్వాన్స్. అసలు దేవుడువే. మీకు ఇంటి ఓనర్ ఇల్లు ఇచ్చేసాడా? అయితే ఉన్న పొలాన్ని మేము ఎలా వెళ్తామండి ఇల్లు వదిలి? ఆడపిల్ల ఉందని ఆలోచించండి సార్. అవసరం లేదు. అయ్యో కొంచెం రిక్వెస్ట్ చేస్తాను సార్. ఆయన ముఖం చూసి కాకపోతే నా ముఖం చూసాను ఒక్కసారి సార్. ఒక్కరోజు ఇక్కడ ఉండనివ్వండి సార్. సరే నువ్వు ఒక్కదాని ఉండి. ఏంటో ఉండేది ఒక్కదాన్నే. ఉంటే మొగుడు పిల్లలు ఇద్దరం వెళ్తుంటాం, లేదంటే బస్ స్టాప్ కి వెళ్తాం. చెప్పిందంటరా ఆడపిల్లని అర్ధరాత్రి ఆడి తీసుకుపోతావా? ఎక్కడికైనా తీసుకెళ్తా, నీకు ఎందుకయ్యా? అంతేనా? పోరా ఎలిచా నాదిరా ఇల్లా. సరేలే. బంగారం ఏంటండి? వచ్చిన కొత్తలో నీకు గుర్తుందా బంగారం? చెప్పండి. వచ్చిన ఫస్ట్ డేనే ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మీ నాన్న పోయాడుగా. అవునండి, మా నాన్న పోయాడు. బంగారం ఏం చేస్తాం చెప్పు. ఏం లేదండి, మీకు ఎందుకు సరే? ఏం లేదండి, అవసరమా మీకు? ఏం లేదండి, ఫస్ట్ డే ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే వీళ్ళ నాన్న పోయాడండి. అంత మంచి కొంప ఇది.
నాకు మా ఉన్నాడు ఈడ తీసుకొస్తా పోతాడు ఆస్తి అంతా నాదే కదా నువ్వు పోరా స్వామి. అయినా బంగారం 6 గంటలకే కరెంట్ కట్టు. అవును. 7 గంటలకేమో నీళ్లు రావు. అయ్యో 8 గంటల నుంచి ఓ దోమలు ఇంత ఉంటాయి, గుచ్చేస్తుంటాయి కదా. మనకి ఎందుకులే బంగారం, పోదంతా అన్నా పోనా ఇట్లా ఏంటంటే 3 పోయినాయి ఏందయ్యా అంటే 6 గంటలకేమో కరెంట్ కట్ అవుద్దండి. అవును. 7 గంటలకు నీళ్లు ఆగిపోతాయి. అవును. 8 గంటలకి ఇంత లావు దోమలు కస్సా కస్సా గుచ్చుతుంటాయి. ఇదేంటి ఇలా నవ్వుతాడు? కరెంటు పోతున్న లారీగా ఇనబెట్ట ఉంది, నీళ్లు లేవు కదా, నీళ్ళ డబ్బా బిబా ఉంది. దోమసే కదా నువ్వు చెప్పింది. 2 ఎకరాలు కూడా దోమ తెరా ఇట్ట 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 గొప్ప పోరా. చాలా మొండి ఘట్టంలో ఉన్నాడండి. ఈ నెల తరమాలో నాకు బాగా తెలుసు. సరే సార్, అయితే మీరు హ్యాపీగా ఉండండి, మేము వెళ్తున్నాం. ఎంజాయ్ చేయండి మా వస్తువులు పెట్టుకొని. తెలుసు. బాయ్ సార్. అయితే బాయ్ బాయ్. పడుకుంటలే బంగారంగాను. అంత లేదులే, ఏముందేడా. పడుకుంటే నిద్రలో మీ అమ్మ నా ఎలా తెయ్యాలున్నాయిరా. నాకు అర్థం కాదు. అందుకే రా కింద ఓనరుని పైన ఎవరికి రెంట్ ఎద్దు నీలాంటి దయ్యాలంటే చిన్నప్పటి నుంచి నాకు దయ్యలేడు నువ్వు. యారు ఊరుకో, దయ్యాలు దయ్యాలంటే నాకు కదా దయ్యాలు. ఇట్లాంటి మిమిక్రీలో నేను తున్నప్పుడు చేసా తెలుసా. వస్తారా వాళ్ళు చంటగా తమిళా ఆడుకుంటారా నాయనా. అయ్యో సార్, ఇంట్లో దయ్యాలున్నాయి సార్. మా ఆవిడ్ని దయ్యాలు తీసుకెళ్ళిపోయాయి. అయ్యో మా ఆవిడ ఏమయ్యా, ఎక్కడుందయ్యా చెప్పవయ్యా. అరే అదే అరే అదే అరే అయ్యా అరే అమ్మో. పట్టుకుంటా పట్టుకోండి.
నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో అయ్యో నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కదలేనే కొట్టుదాన్ని ముద్దు పెట్టకరా కొట్రా కొట్టు అది అది పట్టుకో అది పట్టుకో అది గట్టిగా పట్టుకో ఎవరా వెళ్ళిపో వదలరా అబ్బాయ్ 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 ఎవరికి ఇల్లు వచ్చావా నువ్వు ఉంచుకురా నాకేం వద్దురా నా చూడేది ఎదురు తారాయ తంతా తీసుకొని అమ్మయ్య కొంచెం టమాటా సాస్ వేసుకుంటే బ్లడ్ అనుకున్నారు లేకపోతే ఆటల దగ్గర నెల నెల డబ్బులు కట్టించుకోవాలని ఇంటి వాళ్ళు వస్తే ఎక్కడ ఉంటాయి టయానికి రావద్దు బంగారం నువ్వు వచ్చాయి నిజంగా దెయ్యాలు ఉన్నాయనుకున్నా వెళ్ళిపోయారు డార్లింగ్ ఇక నుంచి మన రెంట్ హౌస్ ఉండక్కల ఇదే మన సొంత హౌస్ ఇదే మన ప్యాలెస్ ఓహో ఏమండి ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నట్టున్నాయి పదలే పద అండగా చేసుకో బాబయ్యో అండగా చేసుకో బాబయ్యో అండగా చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో. రోజా గారు నాకైతే చాలా నచ్చింది అందరూ సూపర్ గా చేశారు రాకేష్ ని గెటప్ చాలా వెరైటీగా ఉంది కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ప్లాన్ వేశారు కానీ ఆ ప్లాన్ రివర్స్ అయిపోయింది లాస్ట్ నిజంగానే ఉంది దయ్యం నిజంగానే ఉంది అండ్ ఈయనేంటి అసలు నడక మాటే మాత్రం కాదు డాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నాడు అది కూడా ఏంటి వెరైటీగా నన్ను నువ్వు గుర్తు పెట్టుకుంటలేదు అన్నట్టు ఇచ్చాడు లుక్ ఆ డాన్స్ కూడా అంత డిఫరెంట్ గా చేశాడు ఎవరైనా ఫాలో చేయాలంటే కూడా చాలా కష్టం మీరు మనిషిని అట్టే లాగేసుకుంటారు మేడం నువ్వు అలా లాగేస్తున్నావు నీ ఎక్స్ప్రెషన్ డాన్సులతో బాగుంది నలుగురు సూపర్ గా చేశారు నాకు బాబు సార్ ప్రజెంట్ అన్ని సినిమాలు హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది జబర్దస్త్ ఎవరు చేయలే కదా ఇంతవరకు ఒకసారి నేనే చేశాను కానీ ఒక కథ చెప్పడం ప్రొడ్యూసర్ కానీ నీట్ గా ఉంది కానీ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన ఎలిమెంట్స్ తోటి ఇంకా రకరకాల ఎలిమెంట్స్ కలుపుకొని మంచి హారర్ కామెడీతో స్కిట్ చేయి బాగుంటది బట్ బాగుంది గుడ్ ఖతర్నాక్ కామెడీ షో ఇప్పుడు చంటికి పెళ్లి ఎందుకు అవ్వట్లేదో నాకు ఇవాళ అర్థమైంది మీకు కూడా తెలియాలంటే స్కిప్ చూడాల్సిందే ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ ది స్టేజ్ అల్లుడు గారు ఫారెన్ వెళ్తానన్నారు ఫారెనా నేను ఎప్పుడు అన్నాను అదేంటి అల్లుడు గారు మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్తానన్నారు కదా చెప్పు తీసుకొని కొడతా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అన్నా అంటే నేను ప్రేమించింది నీ పెద్ద కూతురినిరా అది ఎవరితోనో లేచిపోతే పెళ్లి మండపంలో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టావు నువ్వు చచ్చిపోతావైన పాపంలో నీ రెండో కూతురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అల్లుడు గారు మీరు ఫారెన్ వెళ్తానంటే నా పొలం అమ్మే 5 కోట్లు తెచ్చి మీకు ఇచ్చాను అల్లుడు గారు మీరు ఫారెన్ వెళ్తానంటే నా పొలం అమ్మే 5 కోట్లు తెచ్చి మీకు ఇచ్చాను అది సరిపోతే నా ఇల్లమ్మి 1 కోటి రూపాయలు తెచ్చి మీకు ఇచ్చాను అది సరిపోతానంటే నా ఇల్లమ్మి 1 కోటి రూపాయలు తెచ్చి ఇచ్చాను ఇప్పుడు కూడా మీరు ఫారెన్ వెళ్ళంటే నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తావురా అమ్మాయి ఆ లోపల ఉన్న కిరసనాల డబ్బా పట్టుకుని రా అమ్మాయి ఆ లోపల ఉన్న కిరసనాల డబ్బా పట్టుకుని రా ఆ కిరసనాలు నా మీద వేసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆ కిరసనాలు నా మీద వేసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటాను చెప్పింది అలాగే నాడు
ఆనందం నా అల్లుడు గారు ఇప్పటికైనా ఫారెన్ వెళ్తానన్నారు. ఆనందం నా అల్లుడు గారు ఇప్పటికైనా ఫారెన్ వెళ్తానన్నారు. ఊర్లో ఈ మాట అందరికీ చెప్పుకొని నేను ఆనందిస్తాను. ఏమండి వచ్చావా దరిద్ర పోవా? మీరు అలా అనొద్దు తెలుసా? మీ నాన్న అన్నదికే ఫారెన్ పోతున్నా. ఏమండి ఇప్పుడు వద్దండి ఫారెన్. ఎందుకు? ఒక 6 నెలల తర్వాత వెళ్ళండి. ఏం పోయేకాలం వచ్చింది? అప్పుడు మనకు పిల్లాడు పుట్టబోతుంది. పిల్లాడా? అవునండి. ఏ పాపానికి? అదేంటండి ఒక వర్షం కురిసిన రాత్రి ఆ రోజు మన ఇద్దరం చక్కగా చెట్టపట్టలు వేసుకుంటే పిల్లాడు పుట్టాడు కదండి. నేను చేసుకోలేవో దరిద్రం, దానితో ఇంకో దరిద్రమా? ఒప్పుకోను. ఏమండి అది కాదు. ఏమండి ఇంకో విషయం చెప్పాలి. అదేంటండి నాకు చిన్న డౌట్. మీరు ఎప్పుడు నన్ను సెకండ్ షో సినిమా తీసుకెళ్తారు, మార్నింగ్ ఎందుకు తీసుకెళ్లారు? మంచి క్వశ్చన్ వేసావు. ఇప్పుడు రాత్రిపూట నేను సినిమాకి తీసుకెళ్ళాను అనుకో, పక్కన సుబ్బారావు గారు అడుగుతున్నారు, ఏమంటే ఎప్పుడు చూసినా మీరు ఒక్కలే సినిమాకి వెళ్తున్నారు, మీ ఆవిడ ఏదని అడిగాడు. ఏమండి ఒక్కసారి దగ్గరికి రండి. ఒక్కసారి ముద్దు పెట్టుకుంటారు. వస్తాడు నా చంటి రోజు, రానే వస్తాడు నా చంటి రోజు, బైకెక్కి కారెక్కి ఫ్లైట్ మీద, ఎడ్ల బండి చక్రాల మీద, రానే వస్తాడు నా చంటి రోజు, వస్తాడు నా చంటి రోజు, వస్తాడు నా చంటి రోజు, వస్తాడు నా చంటి రోజు. వస్తాడు 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 నా చంటి ఈ రోజు. ఎవడే వస్తాడు అని పిలుస్తున్నాడు? నేను లేని 15 ఏళ్ళు ఎవరితోనో. ఏమండి అమంగళం ప్రతిహతం కాక కాదు, నీ అమ్మ కడుపు కాల ప్రతిహతమవు కాక డైలాగులు మర్చిపోయావా? అదే నేను చెప్పిన డైలాగే. నేను చెప్పిన డైలాగే. షిఫ్ట్ ఏది ఉంటే చెప్పు, పళ్ళు రాలిపోతాయి. నిప్పండి, అలా అనుమానించొద్దండి. నువ్వు ఈ 15 ఏళ్లలో ఎవరినో సెట్ చేసుకున్నావు, నాకు అర్థమైందే. లేకపోతే నేను వచ్చేంతకంటేనే నన్ను చూసి కూడా వస్తాడు. నేను మూమెంట్ ఇస్తున్నావేంటండి భారతుంటే? మన పిల్లల్ని అద్భుతంగా పెంచాను తెలుసా? పిల్లలు ఒకడే కదా నేను వెళ్ళేటప్పుడు, అంటే నేను లేకపోతే ఇంకొకరితోటి. ఏమండి మళ్ళీ అమంగళం ప్రతిహతం కాక అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? నీకు ఇంకా రోగం తగ్గలేదంటారా? చచ్చిపోయావు అనుకున్నాను, ఇంకా బతికే ఉన్నావు నువ్వు. రమేషు రారా. ఏంటమ్మా పిలిచావు? ఏంటి కొడుక? అవునండి. అదేంటే బయట పెయింట్ వేసుకున్నావు కూడా వీడి నా కొడుకు నాకు అర్థం కాదు. ఏమండి అలాంటి ఇంత నల్లగా ఉన్నా నా కొడుకు కాదు, నా కొడుకు తెల్లగా ఉంటాడు. ఏమండి అంటే నా పెద్ద కొడుకే, వాణి పిలువు తెలుపు తెల్లగా ఉంటాడు వాడు. సురేష్ ఏమండి మన పెద్ద కొడుకు అండి. అదేంటే టైర్ డబ్బాల నుంచి తీసినలా ఉన్నాడు. ఎవడు మమ్మీ వీడు? అలా నొద్దురా, మన కష్టార్జితం, మన డాడీ. ఏం మనిషిరా నువ్వు? అదేంటి నా కొడుకు కాదు, నేను ఒప్పుకోను. ఏమండి నేను ఒప్పుకోను. అలా నొద్దండి. నేను ఒప్పుకోను. ఇద్దరు పిల్లలండి వీళ్ళు. నేను ఒప్పుకోను. వాళ్ళు నాకు పుట్టిన పిల్లలు కాదు. నేను వెళ్ళేటప్పుడు ఒకటే పిల్లలు. ఇప్పుడు నిరూపించాలా? ఎలా అనుమానిస్తున్నానే? నువ్వు నేను లేనప్పుడు ఎవరితోనో డిచ్చుకువే. నేను నిప్పండి, అలా అనొద్దండి. ఏం నిప్పే? నిప్పుగాని మాడిపోయారా పిల్లలు? అబ్బా మీకు ఎలా నేర్పించాలో నాకు అర్థం అవట్లేదండి. శీలాన్ని శంకించేందుకు నీ మానాన్ని ఈ పాతి వచ్చాడు, నేను కాపాడుతానమ్మా. కాపాడరా? నీలో ఉన్నదేంటి, మా అమ్మలో లేనిదేంటి? వైట్ కలర్, షీస్ ఎ బ్లాక్ కలర్. అంటే నువ్వు ప్లస్, ఆవిడ మైనస్. అంటే నువ్వు తెల్లగా ఉంటే ప్లస్, నల్లగా ఉంటే మైనస్. Absolutely. అంతే కదా? I need a proof department that you people are my children. It's educational after 15 years coming to Dubai. ఇప్పుడు ప్లస్ కలిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే తెల్లగున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు తెల్లగానే పుడతారు. ఓకే, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. అంటే తెల్లగున్న నువ్వు నల్లగున్న మమ్మీ పెళ్లి చేసుకుంటే ఈ నల్లగున్న పిల్లలు పుట్టావు నాన్న. వీరు నా
కొడుకులు కాదు, నేను నమ్మను. ఎన్ని లాజికులు చెప్పినా నేను నమ్మను. ఏమండి ఇంకోటి గుర్తు చేయనా? ఏంటి? మనం అప్పట్లో చక్కగా పాటలు పాడుకున్నాం. ఏం పాట? మీ కడుపులో నుంచి విన్నాం ఆ పాటలు. ఏం తమ్ముడు? ఎస్. పింకీ పింకీ పాంకీ ఫాదర్ వాజ్ ఎ డాంకీ, డాంకీ క్రై ఫాదర్ డై, ఫాదర్ డై, ఫాదర్ డై, ఫాదర్ డై, ఫాదర్ డై. You people are not my children. I want another fluent departments of education after coming to 15 years to buy. ఏమండి ఇప్పుడు నేను నిరూపిస్తానండి. Very good. ఏమండి ఇవేంటండి? White color. అంటే మీరు. Yes. ఇవేంటండి? Black color. అది నా కూతురు. అంటే నేను కదా. అవును. ఒక వర్షం కురిసిన రాత్రి ఇద్దరం ఇలా దగ్గరయ్యా. బోరున వర్షం. మీరు నేను ఇలా కలిసాం, ఇలా కలిసాం, ఇలా కలిసాం. ఇది పట్టుకోరా. ఇప్పుడు ఏ కలర్లో వచ్చిందండి? Black color. కదా. ఈ బ్లాక్ కలర్స్ మన కొడుకులండి. రాధా, ఇన్ని రోజులు నాకు తెలియని నిజాన్ని గట్టిగా చెప్పావు రాధా. ఎంత అద్భుతమైన విషయం చెప్పావు రాధా. మీరేనా పిల్లలు దూరంగా ఉండండి. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? సుధాకర్ బాయ్, గుడ్, బాగుంది. రోజా గారు బాగుంది చండి, కానీ ఇలాంటి కొడుకులు ఇద్దరు వచ్చే కొద్దికి ఇంత ఉన్నారు. కొంచెం కష్టమే జీర్ణించుకోవడం, పర్లేదు, అలవాటు అయిపోతుంది, అడ్జస్ట్ అయిపో. అంతే. ఏముంది, మొత్తానికి జరిగింది కదా పెళ్లి, హ్యాపీగా ఉండు. చాలు, బై బై, టాటా, సీ యూ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో ఇప్పుడు ఓ స్పెషల్ గెటప్ తో స్టేజ్ పై మ్యాజిక్ క్రియేట్ చేస్తానంటూ వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ ద స్టేజ్. సార్ నమస్కారం సార్. ఏది బేరం వచ్చింది మళ్ళా చేస్తుండే. నమస్కారం సార్. ఎవరయ్యా, ఏం నాకు కావాలి? ఉద్యోగం కావాలి సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. మా ఆవిడని పోషించుకోలేకపోతుంది సార్. ఎలాగోలాగా మీరు ఉద్యోగం ఇప్పించాలి సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. నాకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి సార్. నాకు డైలాగులు ఉన్నాయా మొత్తం? నువ్వే చెప్తే నేను చెప్పొద్దా? అడుగు తినేవాడు ఉద్యోగం అడగడానికి వచ్చావా? అదేంటి అలా కాలు పట్టేసుకుని ఇక్కడ సార్? ఎవరు రికమెండేషన్ ఏమైనా ఉందా? ఎమ్మెల్యే రోజా గారి రికమెండేషన్ ఉందండి. రోజా గారి రికమెండేషన్. ఒక్క నిమిషం ఉండు మేడం. ఓకే, మీరంటే అభిమానమే కాదనలా. ఎంతమంది నన్ను పెట్టుకోవాలండి? ముసలోళ్ళని కూడా పంపిస్తారా? పర్లేదు, పెట్టుకో. సరే సరే, ఈ ఒక్కరిని పెట్టుకున్నా, మరి ఇంకెవరిని పంపించమాకండి. సరే సరే. ఓకే ఓకే. నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? సూపర్ గా చదువుతానండి. నాకు ఇంగ్లీష్ రావడం ఏంటి? రాదని నాకు అర్థమైపోయింది. లేదంటే బయట బోర్డు చూసి లోపలికి వచ్చిండేవాడు కాదు కదా. బయట నో వేకెన్సీ అని బోర్డు పెట్టలా? అక్కడ నోకి ఎన్ఓకి ఎంత దూరం పెట్టారు చూడండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమో అనుకుని నేను లోపలికి వచ్చేసానండి. అది మరి నీలాంటి పనికి మాలిన ఉద్యోగంలో పెట్టుకోబట్టి ఆడు అలా రాశాడు. ఇప్పుడు నిన్ను పెట్టుకుని నేనేం చేసుకోవాలి? సరే, ఇంగ్లీష్ చదవడం రాలేదు, తెలుగు చదవడం వచ్చా? తెలుగు బ్రహ్మాండంగా చదువుతానండి. బ్రహ్మాండంగా అక్కడ కామన్ గా చదివితే చాలు. ఆ న్యూస్ పేపర్ ఉంటది, ఈ రోజు న్యూస్ ఇన్సేటో చదివి వినిపించు. అంతేనండి. మరి ఉద్యోగం ఇచ్చేస్తారా? న్యూస్ చదవగానే ఇచ్చేస్తావా? కొన్ని టెస్టులు ఉంటాయి, వెళ్ళు. నవ్య పదంలో భారత్. ఏమైందయ్యా, ఏమైంది? న్యూస్ పేపర్ లోంచి మంటలు వచ్చాయండి. న్యూస్ పేపర్ లోంచి మంటలు వచ్చాయా? నిన్ను చూస్తుంటే మెంటలు వచ్చేలా ఉంది. ఇంత భయపడతావు? చెమట్లేంటి, మనిషివేంటి? ఇలాగైతే ఉద్యోగం ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ పేపర్ చదవడం రానట్టు ఉద్యోగం చేయలేవు. ఇలా కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకో. చెప్తారు ఉద్యోగాలు. ఇళ్ళవయ్యా, తుడుచుకో దరిద్ర మొహం. ఉద్యోగం చేయడానికి వచ్చావా, నన్ను మాయ చేయడానికి వచ్చావా? నేను కర్చీఫ్ తీసేయండి. కర్చీఫ్ తీసావా? ఇక్కడ నేను న్యూజిలాండ్ నుంచి తెప్పించిన రాడ్ ఉండేదయ్యా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కొట్టడానికి అని పెట్టుకున్నాను. ఆ రాడ్ ఏది? నాకు తెలియదన్న రాడ్ గురించి. ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటించేస్తున్నావయ్యా. చిచే, ఇలాగైతే నీకు ఉద్యోగం ఇస్తే ఏమేం చేసేస్తావు? నన్ను మాయ చేసేస్తావేమో భయంగా ఉంది. కష్టమేనా ఇలాగైతే? అసలు నిన్ను కొంచెం టెస్ట్ చేయాలనిపిస్తుంది అయ్యా. నువ్వు అసలు కరెక్టో కాదో తెలియాలంటే న్యూజిలాండ్ నుండి తెప్పించామన్నా. రోజా, నీకు రికమెండేషన్ ఇచ్చారు కదా, అవునండి. ఆ ఫ్లవర్ దగ్గరికి వెళ్తేనండి. అక్కడికి వెళ్తే ఎవడైతే ఎదవత ఆలోచనలతో ఇక్కడికి వస్తాడో ఆడ అక్కడికి వెళ్ళేసరికి ఛీ, ఈ ఎదవ ముందు నేను ఇలా ఉండాలని తలదించుకొని సిగ్గుపడద్దు. ఇలాగా కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు పర్ఫెక్ట్ అయితే అదేం అవ్వదు, లేదంటే మాత్రం సిగ్గుపడు.
ఇది వంగిపోతుందండి. నాకు అర్థమైంది, వంగిపోద్ది. పర్ఫెక్ట్ కానోడు వెళ్తే ఛీ ఈ మొహం నేను చూడాల్సి వచ్చిందని సిగ్గుపడి వంగిపోద్ది. చూసావు నువ్వు దూరం రాగానే ఎలా లేచిందో. ఏం పర్లేదు, ఈ రోజు పూజ చేయించాం. నీకు ప్రసాదం ఇస్తా, దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నాలో ఉన్న ఈ దొంగ బుద్ధి, దుర్బుద్ధి, మోసం చేయాలనే గుణం వీటిని దూరం చేసి మంచి బుద్ధిని ప్రసాదించు అని దండం పెట్టుకొని పాయసం తాగు. రేయ్ పాయసం తీసుకొచ్చి పో సార్కి. మీరు తాగిన తర్వాత ఇవ్వండి. అదేం పాయసం కాదురా, పాయసం. భయం వేస్తుంది సార్. ఎందుకు భయం? పాయసం తాగడానికి భయం. నువ్వేం ఉద్యోగం చేస్తావురా? తాగు. ఇది ఎక్కడ దొరికాడు మనకి? ముసలి వాళ్ళందరినీ రికమెండేషన్స్ ఇస్తారు, ఏమనలేము. భయం వేస్తుంది సార్. ఎందుకు సార్? తాగురా, నిన్ను చూస్తే ఇదేంటిది? ప్రసాదం ఏదిరా? రేయ్ నిజం చెప్పరా, ఇంతకీ నువ్వు ఎవరు, ఏం చేయడానికి వచ్చావు నాకు క్లియర్ గా చెప్పేసి పంపించేస్తా. నేను ఉద్యోగానికి వచ్చాను సార్. నిజంగా? మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మెంటలు ఎక్కిపోతుంది. నువ్వు వచ్చిన తర్వాత మాకు మెంటలు ఎక్కిపోతున్నావు. 3 మెంటల వాళ్ళని తయారవుతావు. నువ్వు ఒక్కడు కాదు ఇక్కడ. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, అంతే కదా? ప్రశాంతతకి చిహ్నం ఏంటి? ఏమో తెలియదు సార్. శాంతిగా ఉండాలంటే చిహ్నం పావురాలు. అందుకనే మా ఆఫీస్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే 2 పావురాలను పెట్టుకున్నాం. నువ్వు నిజంగా పావురానివి అయితే మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి కదా, ఆ పావురాలు రెండింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నేను అంటే నువ్వు అన్యాయం చేయడానికి వచ్చావు. లేదు సార్, భయం వేస్తుంది సార్. ఏది ముట్టుకోవాలన్నా పావురాలు చూస్తే భయం ఎందుకు రా? పావులు చూస్తే భయపడాలి కానీ వెళ్ళి పావురాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టు. ఇది తీయడమేనండి? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. రే బంగారం లాంటి పావురాలని బెలూన్ చేస్తావురా? అరే బర్త్డేకి వచ్చావా ఉద్యోగానికి వచ్చావురా నువ్వు? ఉద్యోగానికి. బెలూన్లు ఎందుకురా మరి? ఆ పావురాలు ఏవి? నాకేం తెలుసు సార్. నాకేం తెలుసు? దానిలో ఉండివా? నువ్వే చెప్పావా ఇలా ఉంగు అని చూసి మరి ఉన్నాయి సార్ అన్నావా లేదా? అన్నాను సార్. మరి ఉండాలి కదా. ఈ బెలూన్లు ఎక్కడ నుండి వచ్చారా? అదే అర్థం అవట్లేదు సార్. అదే అర్థం అవుతుంది. నాకు ఉద్యోగం వద్దు సార్. అంటే ఇక్కడ ఏదో చేసి వెళ్ళిపోవడానికి వచ్చావు అంతే కదా? ఇక్కడ ఏది ముట్టుకున్నా ఏదైపోతుందో తెలియట్లేదు. ఇంకొకసారి రికమెండేషన్ అనుకుని ఎవడైనా వచ్చాడంటే ఇలాగే జరుగుతుంది. బయలుదేరి. మేడం మీరు పంపించిన ముసలోడు ఉన్నాడు కదా, ఆడికి ఉద్యోగం ఇవ్వాల. నాకు తెలుసు నీ సంగతి. స్కిట్ అయిపోయింది. సో ఈ ట్రిక్స్ మా జడ్జెస్ మీద వర్కౌట్ అయ్యే లేదో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. నవ్వు కంటే కూడా భలే తమాషాగా ఉన్నాయి అనిపించింది. స్టిక్ బదులు కర్ర, ఆ పువ్వు వంగిపోవటం, పేపర్లో ఫైర్ రావటం, లాస్ట్ లో పౌరాల్ది నిజంగా నాకు అరే అనిపించింది. సార్ మీ పర్మిషన్ తోటి ఆయన్ని వేదిక మీద రమ్మన్నాం. సార్ అలీ గారు ప్లీజ్ వెల్కమ్. సార్ ఒక 5 ఐటమ్స్ ఆయన చాలా వెరైటీగా చేస్తారు సార్. వెల్కమ్.
మచ్ అలీ గారు. దట్ వాస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. రోజా గారు, రష్మికి ఆ డబ్బులు తీస్తుంటే ఇలాగే నిజంగా చాలా బాగుంది. శేషు గారు చేసిన దాంట్లో ఆ పావురాలు బెలూన్స్ అవ్వటం, థ్యాంక్ యూ అండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది. థ్యాంక్ యూ అండి. నాగబాబు సార్, కామెడీ చేసి నవ్వించడం అదొక ఇది, బట్ ఏదైనా ఎంటర్టైనింగ్ గా చేయటం అనేది మనకి జబర్దస్త్ లో. సో ఇదొక ఐటమ్ గా తీసుకొని నువ్వు చేయటం ముందు బాగా చేసావు శేషు, మంచి థాట్ బాగుంది. తర్వాత అలీ గారు ఆ గ్లోబ్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ వెరీ గుడ్ అలీ గారు. అండ్ జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఇవ్వటం నిజంగా మా అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అలీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, కిడ్స్ చూసారు, ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం టు బిగిన్ ది అల్టిమేట్ ఫటాఫట్ ఫన్ రౌండ్. రోజా గారు, ఈ రోజు ఏంటి? లేదు, ఈ రోజు స్కిట్స్ లో పార్టిసిపెంట్ సరిగా చేయలేదని టీమ్ లీడర్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోయే ఒక గేమ్. పార్టిసిపెంట్ కళ్ళు మూస్తారు, మీరు టీమ్ లీడర్స్ వచ్చి వాళ్ళని కొడతారు. ఎవరు కొట్టారో కనిపెట్టాలి. ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్. ఓకే, సో టీమ్ లీడర్స్ అందరూ మీ స్టేజ్ మీదకి వస్తే మీరు మీ రివెంజ్ తీర్చుకోవచ్చు. రండి. నాగబాబు సార్, ఫస్ట్ ఎవరు? టీమ్ లీడర్స్ డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆ బలికా బక్రా ఎవరు? నా దేవుడు గంగాధర్. రా రా బంగారు. ఓకే, రెడీ? ఓకే, రెడీ, స్టార్ట్. ఇదేంటి నా చేతి కొట్టారు? ఓపెన్ చేయి. ఓపెన్. ఇద్దరు కొట్టారు, ఎవరి పేరు చెప్పాలి? ఫస్ట్ కొట్టిన వాళ్ళ పేరు చెప్పు. మూతి మీద కొట్టిన వాళ్ళు. ఫేస్ మీద కొట్టిన వాళ్ళ పేరు మీద చెప్పు. కావాలంటే మరొకసారి అందరి చేత కొట్టించుకొని మీరు ఫైనలైజ్ చేయొచ్చు. ధనరాజ్ ఫస్ట్ కొట్టు. రాంగ్. రాంగ్ ఆన్సర్. ఓకే, రెడీ, నెక్స్ట్. సెకండ్ వన్. శేషు గారు. రైట్. రండి, నెక్స్ట్. టైం తీసుకోండి, రౌండ్ అప్ చేయండి. ఓపెన్. చంటి అండి. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ వచ్చి వేణు కొట్టారు, సెకండ్ శేషు గారు కొట్టారు, థర్డ్ మళ్ళీ శేషు గారే మొటిక్కాయ వేశారు. ఓకే, సో మొత్తానికి 1 out of 3. గో. జల్దీ జారుకో 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 వాలే. ఓకే, సో నెక్స్ట్ బలికా బక్రా ఎవరు? నాకు బలేం లేదు కానీ మా తమ్ముడు. స్టార్ట్. రెడీ. వీళ్ళిద్దరిలో ఒకరు ధనరాజ్ అన్న. రాంగ్ ఆన్సర్. కొట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసి అది ఆవిడ తీసింది, ఆవిడ తప్పు. అది మేమేం చేయాలి? ఇప్పుడు కొట్టారు, అక్కడ ఆగిపోతారు కొంతమంది. నేను అడగలేదే. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత అడిగి తీవా. ఓకే, ఫైన్, రెడీ. ఓపెన్. ఓ లమీర్పేట పోయిన తర్వాత తీసా, ఆడ కొనుక్కోవాలా? గేమ్ కాబట్టి కానీ మాకేం పర్సనల్ గా లేవయ్యో. మళ్ళీ మనసులో పెట్టుకొని స్కిట్ లో ప్రాక్టీస్ రాకుండా. ధనరాజ్ అన్న. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ వేణు, లాస్ట్ వేణు. సో మీకు వచ్చి 1 out of 3. ఓకే, బై. ఓకే, చంటి, ఏంటి నీకెవరు లేరా రివెంజ్ తీసుకోవడానికి? మై లవ్లీ బర్డ్ రాధా, నీ నోట్లో మనబడదా? చంటి, వాట్ ఈస్ ద రీజన్? ఏం లేదు, ఏం జస్ట్ జనరల్ గానే. వాడే నా బలం, వాడే నా వీక్నెస్. ఓ, అదా మ్యాటర్. రెడీ, స్టార్ట్. ఎంతసేపు ఒకటే. ఓకే, తీసుకున్నా. చెప్పాను కదా కొట్టద్దని. టైం పడుతుందా? ఓకేరా, ఏం లేదండి. ఇక్కడ కొట్టారు కదా, ఇక్కడ ఎవరు కొడతారబ్బా? ఎవరు ఆ స్టైల్లో కొట్టేది?
అదే ఇలా కొట్టేది ఎవరు గుర్తు? ఇంతసేపు చూస్తున్నావు కదా. కాదురా పాత కక్షలు మనసులో పెట్టుకున్నాను, నేను ఏం చేస్తాను. ఎవరు కొట్టారు? చెప్తారా? నీ మీద పాత కక్షలు ఎవరెవరికి ఉన్నాయి? ఆలోచించండి. ఎవరెవరికి బాగా ఉన్నాయి? ఆలోచించండి. ఎవరెవరికి ఉన్నాయి? శేషు గారు, ధనరాజ్ గారు, బంగారు రాఘవ రాఘవ్ కానీ రాఘవ్ గారే. రాంగ్ ఆన్సర్. ఓకే రెడీ. వదలండి. మేడం శేషు గారు మేడం. రాంగ్ ఆన్సర్. ఎండ్ లో చెప్తాం. రెడీ నెక్స్ట్ కమ్ కమ్. ఓపెన్. ఏంటి వేణు తేడాగా ఉన్నావు? వేణు ఈ రోజు వేణు గారికి చాలా ప్రేమ వస్తుంది. అందరూ ఎవరు కొట్టారండి? ధనరాజ్, చంటి, శేషు గారు, వేణు, రాఘవ్ గారు. ఇంత ప్రేమ ఎప్పుడు చూడలేదబ్బా ఈ మధ్య. చూసుకోవాలి, ఫేస్ చూడాలి కదా. కొత్త ఫేస్ చూడు చూడు చూడు. నువ్వు మమ్మల్ని చూడడం కాదు, ఆ టైంలో మేము కూడా చూడాల్సి వస్తుంది. మా భయం అది. ఎవరు కొట్టారంటే నేనే. ఇక్కడ స్పర్శ కూడా లేదు, గిల్లాల కొట్టారు కూడా తెలియట్లేదు. వేణు గారు గిల్లారు. రాంగ్ ఆన్సర్. సుధాకర్ గారు ఇది వేణు, ఇది ధనరాజ్. గిల్లింది వచ్చి రాఘవ. 0. ఓకే రాఘవ్ గారు మీరు పిలుచుకోండి. నాగి రాఘవ ప్లేస్ లో నేనే రాగి దా. చంటి ఉతికి పిండేసి ఆరే. లాస్ట్ వీక్ ఏం చేసావో మర్చిపోలేదురా నేను ఇంకా. ఎలాగా ఎలా ఎత్తుకున్నాడు బ్యాగ్ తో పాటు. నువ్వు చేసిన పనికి ఆడు గోని సంచిలోకి వెళ్ళిపోతానని ఎంత భయపడ్డా తెలుసా నేను. మరి అట్లా తప్పు కదరా, ఒక వాల్యూ ఉంది టీమ్ లీడర్షిప్. అర్రే నో 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 చేతులతోనే. చేతులతోనే. రెడీ ఓపెన్. అయిపోయింది. ఎస్. నన్ను బా అంత మొగడు ఏంట్రా, బస్తా పట్టుకొని లేపుతావే నువ్వు. అసలే నా కోపం ఇప్పుడు వస్తుంది బయటికి. అనవసరంగా వాడి మీద అరే టూ మచ్ నాకు అర్థం కాదు. అరే నాస్టి పిల్ల. గొంతు కూడా పోయింది చంటిది. డబ్బా తిన్నాను. తిన్నా. ఏది ఒక ప్లేట్ లో తిన్నావా, కంచంలో తిన్నావా? ఎలా? రాఘవ్ సార్ ఇంత గట్టి తగలదు. చంట అన్న కాదు, ధనరాజ్ అసలు కొట్టడు. మీ తగలదు. వేణన్న బలంగా కొడతాడు. అంత గట్టి కూడా తగలే. నాకు ముసలోడు పెట్టు. శేషు నీకెందుకు షేక్ అవుతుంది శేషు పేరు చెప్తే? శేషు 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 అంట. కన్ఫర్మా? కాదు రే కన్ఫర్మా? శేషు. ఎస్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. చాలా స్మార్ట్ క్యాండిడేట్ అబ్బా ఇక్కడ. కాదు నాగి, చేతులు చెక్ చేసుకో. ఒకవేళ నీ జుట్టు వాళ్ళ చేతిలో ఉంటే. గోర్లలో ఉంటుందో జుట్టు చూడు. చూసుకో, చెక్ చేసుకో. మళ్ళీ ముసలాడే మేడం. అది రాంగ్ ఆన్సర్. తీయొచ్చా? ఓపెన్. అసలు ఇప్పుడు ఎవరు కొట్టారు? ఎవరి కోసం కొట్టారు? నా కోసం నేనే. కక్షతో, కసితో, ఉద్రేకంతో ఎరా లేపుతావా? కాదు నేను కాదు నేను కాదుగా. కాదురా నేను కాదుగా. నేను కాదు. రైట్ ఆన్సర్. నాగి 2 కరెక్ట్ గా చెప్పారు. 2 out of 3. ఓకే బాయ్. ప్రస్తుతానికి మీరే లీడింగ్ బై ద వే. గో. శేషు గారు. అరే సత్యపండు గారికి అబ్బా జుట్టు లాగలేమే. సో లాస్ట్ బకరా ఆఫ్ టుడేస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ సత్యపండు గారు. అండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు మా శేషు గారు. రండి. ఎందుకు శేషు గారు?
ఎందుకు వాయి సత్తిపండు మంచి ఆర్టిస్ట్ అని. అంతేనా? అంతే. ఓకే రెడీ స్టార్ట్. ఓపెన్. రాఘవ్ గారండి. రాంగ్ ఆన్సర్. రెడీ రండి. సత్తిపండు గారు. అవునండి చూస్తున్నాను. కాదు చూడడం కాదు, ఆలోచించండి. ఎవరికి మీ మీద ఎక్సెసివ్ గా కోపం ఉంది అని అనుకుంటున్నారు? వేణు గారండి. రాంగ్ ఆన్సర్. ధనరాజ్ వద్దు. ఓపెన్. మీరే సార్. సూపర్. రైట్ ఆన్సర్. ఫస్ట్ వేణు, సెకండ్ రాఘవ, థర్డ్ చంటి. సత్తిపండు గారు 1 out of 3. ఓకే ఫటాఫట్ పన్నం చూశారు, ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ సమ్ స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ షేకింగ్ శేషు అండ్ టీమ్. రోజా గారు. పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో. రాకెట్ రాఘవ అండ్ టీమ్. రోజా గారు. చలాకి చంటి అండ్ టీమ్. రోజా గారు. వేణు వండర్స్ అండ్ టీమ్. రోజా గారు. ధనాధన్ రాజ్ అండ్ టీమ్. రోజా గారు. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు ధనాధన్ ధనరాజ్. పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వచ్చిన సొగసుకి టెండర్ వేసుకో. ఫస్ట్ మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ టు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ నాగి, మన హల్క్ ఆఫ్ జబర్దస్త్. Now it's time to present 5,000 rupees from Ortho Fit Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratory to the performer of the day, none other than Dhanadhan Dhanraj. ఓకే వ్యూవర్స్, ఈ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఈ ఫన్ ని రేపు ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేద్దాం. ఇన్ ఎక్స్ట్రా జబర్దస్త్. అందరూ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యూ. బై.